ఏదైతే మానవ జాతికి వైబ్రేషన్ డిస్టర్బ్ చేస్తదో, ఆ వైబ్రేషన్ మనం మంచిది కాదనుకుంటున్నాం. కానీ మేబీ ఏ యానిమల్‌కో, ఇంకో జీవికో అది మంచిది అయ్యుండొచ్చు. సో, మనం ఏం చేస్తామంటే, ఈ ఎండి మిరపకాయని తీసుకొని నూనెలో ఏసిన వెంటనే, నొప్పిలో ఏసిన వెంటనే అది డార్క్ రెడ్‌గా మారతది. ఇప్పుడు బ్లడ్ కూడా చూసారా రెడ్ ఉంటది. కానీ భూమి మీద పడినా, ఎక్కడైనా మర్డర్ జరిగినా, లేకపోతే ఎక్కడైనా అది బ్లాకిష్ రెడ్ అయిపోతది. అంటే అది నెగెటివ్ అయిపోయింది ఆల్రెడీ. సో, అట్లాగే ఎండుమిరపకాయని మనం నూనెలో ఏసిన వెంటనే అదేమవుతదండి డార్క్ రెడ్ మారుతది. అప్పుడు మనం ఏం చేస్తాం అది తాలింపుగా తీసుకొచ్చి మనము మన చేసుకున్న భోజనంలోనో, వంటలోనో వేసుకుంటాం. అంటే ఆ వంట చేసినప్పుడు మనము ఎన్ని కళ్ళు దాంట్లో పడినాయో, ఎంతమంది దాని గురించి ఆలోచించారో, ఆళ్ళ థాట్ వైబ్రేషన్, వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ ఆ ఫుడ్‌లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే వైబ్రేషన్ సీక్రెట్ ఇది. సిమిలర్ వైబ్రేషన్ ఒకటొకటిని అట్రాక్ట్ చేసేస్తాయి. ఆ వైబ్రేషన్ ఫుడ్‌లో వచ్చింది. లాస్ట్‌లో మనం దాన్ని తాలింపేస్తే ఈ ఎండుమిరపకాయి థాట్ ప్యాటర్న్స్, ఆ నెగటివిటీని మొత్తం దాంట్లోకి తీసేసుకుంటది. కానీ అది మనం తింటాము. అది తినకూడదు. ఎక్కడా చెప్పలేదు మీకు ఎండుమిరపకాయ తాలింపులో ఏసింది తినాలి అని. ఈ మధ్య కాలంలో మనకి ఎసిడిటీసు ఇవి ఎందుకొచ్చేస్తున్నాయండి? ఆ మిరపకాయ తీసుకొని తింటాం. బావుంటది రుచిగా. ఓకే. కానీ అది తినకూడదు. సిమిలర్ థింగ్ దిష్టి తీసినప్పుడు మనము ఆ ఎండుమిరపకాయని ఫైర్‌లో ఏస్తాం. ఫైర్‌లో ఏసినప్పుడు మీకు నెగటివిటీ ఉందనుకోండి, తిప్పి మనం ఏస్తాము. మీకు నెగటివిటీ ఉంటే అది ఘాటుండదు. ఘాటు అస్సల ఉండదు ఆ మిరపకాయకి. కానీ మీకు దృష్టి లేదనుకో, అదే మిరపకాయని మనం ఫైర్‌లో ఏస్తే మనం భరించలేం. విపరీతం ఘాటొచ్చేస్తది. విపరీతం దగ్గొచ్చేస్తది మనకి. ఇది యాక్చువల్ సీక్రెట్ అండి ఎండుమిరపకాయది. మనం జస్ట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇది ఎన్నో సంవత్సరాలుగా అలా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మనం దీన్ని కరెక్ట్‌గా అసల ఎందుకు చెప్పారు? ఇది కారణాలు ఇలాంటి కారణాలు ఉన్నాయి అని దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో, ఎండుమిరపకాయని ఎప్పుడు భోజనంలోది తీసుకొని తినవద్దు.